అలాంటి తిండి తినబట్టి ఈరోజు ఇట్లుండా నేను. ఊటీ పోయినప్పుడు ఏడ ఇట్లుంటుంది మా అమ్మది కడగదు. అందరు చూడని జరాగు. ఉడకనట్టుందిరో బాబు. ఉడకలేదా? ఎక్కడ కూడా ఇక నేను అన్నం పెడతా, దీని మీద పప్పు తీసి పప్పు సంగతి చూద్దాం. ఏం లేదు, నేను అక్కడ పోవాలి, అది మ్యాటరు. ఇంక ఈ రోజుతో దెబ్బకి బాడీలో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ డి అన్నీ. అబ్బా బాబా, ఏ సంగతిరా, ఏ వీడియోలు చేద్దాం ఇలా? ఏ వీడియోలేదు పో. నా కాలు చేతులు మొత్తం గుంజుస్తున్నాయి. కాలు చేతులు కూర్చున్నాయి. ఇంకా నడువుని వస్తుంది, ఇంకా నెత్తిని వస్తుంది, ఇంకా ఇంకేంది, ఇంకా మొత్తం పయంతా వస్తుంది నాకు. తిండి బాగా తినాలిరా. తింటూనే ఉన్నా కదా, ఇంకేం తినాలి? ఏం తింటున్నావు? డైటింగ్ అంటావు, అదంటావు, ఇదంటావు, తిండి చక్కగా తినావు. డైటింగ్ చేయకపోతే తర్వాత నీ లెక్కనే అవుతా నేను. ఇంకా ఒళ్ళు కాదురా చూడవలసింది, దమ్మెంత ఉందని చూడాలి. అలాంటి తిండి తినబట్టి ఈరోజు ఇట్లుండా నేను. మరి నేనేం తింటున్నా? అన్నీ తింటూనే ఉన్నాగా. చెత్త తిండి తింటున్నావు రా నువ్వు. నేను ఒకటి పట్టుకొస్తా, నీ ఒంట్లో ఉన్న రోగాలు మొత్తం దెంకపోవాలి. చూడు, తీసుకురా పోయింది. సో ముసి నవ్వులా ఓ ముసలిదానా, మునుగాకు చచ్చిన పప్పు ఎయ్యావే, ఉడుకుడుకు వల్ల ఎన్న రవ్వేసి, ముద్దుగా మునగాకు పప్పు కలుపుకొని ముద్దాలు గుద్దుతా ఉంటే, ఆహా ముద్దాలు గుద్దుతా ఉంటే, నాలుకేకు కమ్మగా కడుపుకు నిండుగా నీ కడుపు సల్లగుండ పప్పు చెయ్యావే. ముసి నవ్వులా ఓ ముసలిదానా, మునుగాకు చచ్చిన పప్పు చెయ్యి పో. ఏంది ఇవాళ భలే హుషారుగుండవు, జోలురుండవు. జోరేంది, మన మోతవారికి కాళ్ళు కీళ్ళు మొత్తం నొప్పులంట. ఆ రోజులో మన మునగాకు పప్పు అవన్నీ తింటే, పోషకాలు తిండి తింటే ఎంత గట్టిగా ఉన్నాం మనం. ఈ అమ్మ ఈ రోజు పిల్లలే ఉంది, ఈ అమ్మ లొటపీస్ కట్టి ఇచ్చినట్టు పుట్టుకు అంటారు. పో మునగాకు పప్పు చెప్పు. పప్పేంది, నేను మునగాకు పొడి కూడా కొడతానయ్యా. కొట్టుపో. మా మహేష్ బాబా అన్నట్టే ఉంది, పిల్లలు చేసినట్టే ఉంది. ఏం తిండి తింటారు? గో ఇవాళ నేను చేసి పెడుతున్నా చూడు మావోనికి. ఇవాళ మునగాకు పప్పు, మునగాకు పొడి చేస్తున్నా. కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ అన్నిటికీ మంచిదే. చూడు ఎంత ముసలోళ్ళైనా తినొచ్చు, పిల్లలకైనా తినొచ్చు. ఇట్లా చేసి పెట్టారు మీరు. మునక్కాయ పప్పులా మునగాకు వేస్తా, ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, చింతపండు. పులుపు ఎక్కువ తినకూడదని అంటారు కదా, మాకు మోకాళ్ళ నొప్పులు గ్యాస్ వస్తుందని నేను మా చెట్టుకి మామిడికాయలు తెచ్చినాము 7 తెచ్చి నేను ఇంకో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అప్పుడు ఒరుగు చేసి పెట్టుకునేది, ఒరుగు చేస్తే తింటలేరు పిల్లలు, బాగుండదని ఇది చారు చేసుకోవచ్చు, పులిగూర చేసుకోవచ్చు. ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో వేసుకున్నాను నేను మామిడిపచ్చలు కొన్ని అని. దాంట్లోకి పులుపు ఉండాలని ఇగో ఇంతకుముందు నేను కోసి ఒరుగు చేసుకునేది. ఒరుగు చేసి ఉప్పు పసుపు వేసి ఎండబెట్టుకొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేది. ఇవి ఇట్లుంటే మా వాడు తింటలేడు, బాగుంటుందని. ఇట్లుంటే పచ్చిమిరపకాయ వేసుకొని తిన్నట్టు బాగుంటుందా అమ్మ అంటే, ఇట్లా తెచ్చుకొని అన్నీ కోసి ఒరుగు చేసుకొని ఉప్పు వేయలే, పసుపు వేయలే, ఏంది లేదు. ఒరుగు అంటే మనం ఉప్పు పసుపు రుద్ది ఎండబెట్టుకొని పెడితే అది ఒరుగు అంటారు. చారు చేసుకుంటాం, పులిగూర చేసుకోవచ్చు. పప్పులు వేసుకుంటే పచ్చిమిరపకాయ లేకుంటుంది. ఇవైతే సంవత్సరం అయినా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో వేసిన. తెచ్చి కోసేసుకున్నాం మొత్తం. మా చెట్టువే 7 మన పోయి నెల కింద పోయి తెచ్చి చేసుకున్నా. ఇది కాక ఇంకా ఒక ప్యాకెట్ పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. చట్నీ అయినా నూరుకోవచ్చు. ఇంకా మావని కూడా చెప్తా ఎట్లా చేసుకోవాలని. బ్యాచులర్ ఉంటారు కదా మీరు కూడా రూమ్లో, ఎట్లా చేసుకోవాలి అని మీరు చేసుకోరు, నేను చూపిస్తా. ఇట్లా మొత్తవారే కెర్రా ఏంది పప్పు చూతురారా, నేను లేనప్పుడు చేసుకుందు. మళ్ళా నేను ఎక్కడికన్నా పోతే బాగా ఊర్లు తిరిగా మరిగినావు నువ్వు. మళ్ళీ పోవాలి కదరా, దావతులు గీవతులు అని. ఏంది ఏం పప్పు ఇది? ఇంకో మామిడికాయ మునగాకు పప్పు. మునగాకు మామిడికాయ పప్పు. ఇప్పుడు మామిడికాయ పప్పు. ఇప్పుడు మామిడికాయలు ఎందుకు వేస్తున్నావు? చింతపండు వేస్తే గ్యాస్ వస్తుందని, గ్యాస్ పడుతుంది కడుపు అని. ఆ చింతపండు తింటే ఏమైపోతుందంటే బాగా గ్యాస్ పెరిగిపోతుంది టైంకి తినంగా. దానివల్ల గ్యాస్ ఒకటి, చింతపండు వల్ల కూడా గ్యాస్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం మొత్తం మా చెట్టుకున్న మామిడికాయలన్నీ తెచ్చి కోసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని డీప్లో పెట్టుకుంది. కావాల్సినప్పుడు అల్లా ఇట్లా తీస్తుంది. పప్పులల్లో అందులో చారులల్లో ఎండ్ల కావాలంటే అందులో వేసుకుంటాం. చారు చేస్తా, పులిగూర చేస్తా. పులిగూరకే గీకి పెట్టిన డబ్బలల్లా
అదేం పులిగోర సపరేట్గా గీకినావు మళ్ళీ గీకి పెట్టినా. మూత కూడా వస్తలేదు, అంత గట్టిగా అయింది ఇది. అమ్మ గడ్డ లెక్క అయింది. ఇదంతా మామిడికాయ తురుము. ఒక గంట ముందు తీస్తే దీన్ని వేసుకొని పులిహోరకు దానికి వేసుకుంటుంది. ఇక్కడ ఇంకా చూపిస్తాయి, ఫ్రిడ్జ్లో చూడరు ఒకసారి. ఇది మామిడికాయలే, ఇది మామిడికాయలే. ఇది తురుము, ఇది తురుము. ఇదేమో పాలు వేయించుకొని వెన్న చేస్తుంది. అది చెప్పు ఇప్పుడు చెప్పు. మునగాకు పప్పులు ఏమేమి వేయాలి? మునగాకు పప్పుల మునగాకు, ఒక ఉల్లిగడ్డ, 3 టమాటాలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, మాడిపచ్చలు, పచ్చిమిర్చి, కందిపప్పు ఏవా? కందిపప్పు. ఇది ఒకటేనా ఇంకేమైనా చేస్తున్నావా? ఈ మునగాకు పొడి చేస్తా. పొడి కూడా కొడుతున్నావా? ఏమవుతున్నా పప్పు చేస్తా, అన్నీ వేస్తా, కుక్కర్ వేస్తా. ఇట్లా పోయాలా? ఇంతేనా? 2 కాట్లు అవుతుందా? 3? రెండేనా? వేసేయండి. కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసుకున్నది. ఇప్పుడు ఏంది ఉల్లిగడ్డలా? ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలా? అన్నీ మాడిపచ్చలు వేయకి ఇప్పుడే ఉడకదు. ఎందుకు వేయద్దు? ఉడకదు, పప్పు ఉడకదు. ఎల్లిపాయలు వేగినా? వేయి. ఎల్లిపాయలు కూడా ఇప్పుడు వేయాలా? ఎల్లిపాయలు వేయి, జీలకర్ర వేయాలి. పౌసులు ఎప్పుడు వేస్తావు? పౌసు వేస్తా. తీసుకురా జీలకర్ర. ఫస్ట్ వాటర్ పట్టుకొని ఆ వాటర్లో నీళ్ళు ఎన్ని పోసుకోవాలి? ఏం లేదా అందాల, కానీ పప్పు అయితే పొంగుతుంది. పప్పు అంట ఫస్ట్ నానబెట్టాలంట. వండుకునే 1 గంట ముందు అట్లా నానబెడితే మంచిదంట. డైరెక్ట్ వేయకూడదు జీలకర్ర. అట్లా ఎందుకు నలుపుతున్నావు? అలా పొడి లేక మంచిగా అవుతుంది అట్లా. ఓకే, ఇది వేయాలా? అడిగినావా? వేయి, ఏం కదా డైరెక్టా? మా అమ్మకి నీళ్ళు వేస్ట్ అవుతాయని బాధ. ఏం పెట్టదు. ఏంటి? ఓకే, ఎన్ని గ్లాసుల పప్పు ఇది? గ్లాస్ మీద కొంచెం వేసా. ఓకే, టమాటాలు వేసి. నాకు డౌటు, ఎవరన్నా చెప్పురి. మనం టమాటా తింటాం కదా, టమాటా తిన్న తర్వాత ఈ తోలు ఎందుకు డైజెస్ట్ కాదు? ఎందుకు అరగదమ్మా తోలు? దాని తోలు జర లబ్బర్ లేక ఇంతేనా? ఇట్లా ముర్తొస్తుంది. ముర్తొస్తుంది కానీ అరగదు. పసుపు వేస్తున్నా, మునగాకు వేస్తున్నా. మాడిపచ్చలు తర్వాత పప్పు ఉడికినాక వేస్తాయి. ఎండికారం, మాడిపచ్చలు. పొయ్యి ముట్టించుకున్నా. 3 సీటీలు వచ్చినాక బంద్ చేయాలి. పప్పు పొయ్యి మీద వేసినావు. మునగాకు పొడికి ఏమేం కావాలి చెప్పు. ఎండుమిర్చి, ఇంగువ పొడి, శనగపప్పు, జీలకర్ర, పల్లీలు, ఎల్లిగడ్డ, మినపప్పు, ధనియాలు, చింతపండు, మునగాకు. ఇవి మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు. అదే 3 సీటీలు కొట్టింది అప్పుడే. అది అయిందా? ఇది మొన్న ఊటీ పోయినప్పుడు ఇట్లుంటుంది మా అమ్మది. కడగదు. అందరు చూడని జరాగు వాడుతుంది. వాడింది తీసి కడగకుండా ఇళ్ళలో పెట్టుకుంటుంది. దోశ తీసి పొద్దున్న దోశలు వేసుకురా. కేసి తోలిచ్చిన కార్తీక్. మరి నాకేయలేదు. పిండి ఉంది, నువ్వేమన్నా? ఏందేమన్నా. నాకేమో ఎండిపోయిన ఇడ్లీలు పెట్టింది. చూపిస్తాగు. కొడితే దీంతో పండ్లు ఊడిపోతాయి. ఇంకా చూడు, ఇంకో ఇంత గట్టిగా ఇది వేసింది నాకు. వానికేమో మా అల్లునికేమో దోశలు వేసి పంపించిందంట. నూనె వేస్తున్నా, పల్లీలు వేస్తున్నా. ఈ పల్లీలు ఏంటంటే మా ఊళ్ళో వాళ్ళింటికి వీళ్ళింటికి ముచ్చట్లు పెట్టడానికి పోతుంది. ముచ్చట్లు పెట్టడానికి పోయి బుడ్డలు ఏమైనా ఉన్నాయా మీ చేనులో ఈసారి మిగిలినాయా అని అట్లా అడిగి తెచ్చుకుంటుంది. అంతేనా? అంతే. శనగపప్పు వేసిన, ఇంకో మినపప్పు కూడా వేస్తున్నా. ఇంతకుముందు మస్తు మంది కామెంట్లు పెట్టారు ఏమని, మా అమ్మకు పొయ్యిది మస్తు హైట్ అయ్యింది, ఇబ్బంది పడుతుంది, అమ్మ ఇట్లా లేచి చేయాల్సి వస్తుంది. ఇమీడియట్గా పొయ్యి మార్చి ఇది తీసుకొచ్చిన 4 బర్నర్ స్టవ్. సన్నగా ఉంది. ఇది అమెజాన్లోనో ఇందులో ఉన్న సన్షైన్ బ్రాండ్. అమెజాన్లో కావాలంటే నేను కింద ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ ఉంటుంది కదా, అందులో పెడతా చూడు. ఇగో ఇది కూడా ఏమైనా ఉంటే కూడా పెడతా. ఇది పోసెత్తుల డబ్బా. ఎండుమిరపకాయలు ఇప్పుడే కాదే అవి. ధనియాలు వేసేసిన, జీలకర్ర వేస్తున్నా. అంత సారా చేదొస్తుంది. ఇంకో ఎండుమిర్చి వేస్తున్నా. ఇంకో సుంచి వేస్తున్నా. పెద్దగా ఉన్నాయి. నా మావన్ లెక్క పొడుగ్గా. నేను పొడుగున్నా.
ఇవి మంచిగా పండుగ వేపుకొని ఓ ప్లేట్లో ఇవి పోసుకొని మునిగాకు తోతకు కొంచెం కరివేపాకు వేపుకుంటే జత కంటే ఎట్లా తోడా తోడు తోడు ఏం తోడు పెరుగుతోడా పెరుగుతోడా పెరుగు తోడు కాదు దీనికి తోడు అంటే నీకు నాయన లెక్క తోడా తోడు ఇట్లా అంటే కరివేపాకు అంటే మా నాయన కరివేపాకు కింద తీసేస్తున్నాను కాదురా టేస్ట్ బాగుంటుందని అంటున్నా చెప్తాను నాయన చెప్తాను ఇంకో డబ్బు ఇక్కడ వాయనం ఎక్కడ పోతాయి అదే దాని అర్థం మా అమ్మ ఏమైనా కావాలంటే ఇది కావాలని చెప్పదు ఏముంటుందంటే ఎక్కడ వాయను ఓ రోజు మా ఇంట్లో ఏదో సత్యనారాయణ స్వామి ఫోటో కావాలి మేము సిరిసన గంటలకు వ్రతం చేసుకుని పోతున్నాం ఫోటో తెమ్మని చెప్పొచ్చు కదా అట్లా చెప్పదు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి ఫోటో లేదేమో కదా అంటుంది నాకు తెలుసా పూజలు చేసేటోళ్ళు ఇంకో పడి వేస్తున్నా అది కట్ చేయాలి ఆ టాపిక్ అది దాని అర్థం కలుపు 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 మాడిపోతుంది మంట చెమ్ములలే ఏగినాయి బాగానే వేగినాయి ప్లేట్ది బండి జాగ్రత్త కాలేగాను ఇవి తెచ్చాను ఓ అమ్మా నీ దండం అమ్మా నిజంగా చెప్తున్నా అక్కడోటి ఇక్కడోటి వండుకోవచ్చు కదనే ఇంకా మునగాకేస్తున్నా మామూలుగా ఎండాకాలం అయితే టీ ఎండ పెట్టుకుంటే సరిపోతుంది కదా వేపుకుంటేనే రుచి ఏంపుకుంటున్నా రుషా ఎండకైనా కూడా ఏగుతుంది కానీ ఎండకి పోషకాలు పోతాయి అది అంటారుగా ఏంపితే ఎండకాయ అయింది ఒకటే ఇది ఒకటే సో కరివేపాకు వేస్తున్నా మునగాకు ఏగినట్టు కరివేపాకు ఏగుతలేదు ఏంది అదే సమంగా మనం మునగాకు ఏపిన తర్వాత ఇది అయిపోయేది ఉండేనేమో ఏం కాదు చేయగా కాదేమో అంతేనా ఉడికితే మంచిగా అవుతుంది బంద్ చేద్దాం కొద్దిగా ఇది ఒట్టికి కావాలేమో వాసన భలే వస్తుంది తింటుంటే అదిరిపోతుంది బంద్ చేద్దాం బంద్ చేద్దాం బంద్ చేయదు బంద్ చేయదు ఇంకా చూద్దా ఇంకా కావాలా ఏమన్నా నా మాట వింటామే బంద్ చేయక అదే సెగకే గుంజుకుంటుంది అది ఎవరిని ఇది సెగకే ఆరిపోయినట్టు అవుతుంది మరి అది చెప్పు గుంజుకుంటుంది అంటే ఎవరిని గుంజుకుంటుంది ఒట్టిగా అయింది అవుతుంది మరి ఎక్కడ పోవాలి అక్కడ దింపుతా దింపు నా పర్మిషన్ ఎందుకు దానికి నువ్వు సగం అడ్డా ఉంటివిరా అంటే ఇప్పుడు నేను లావు అంటున్నావా లావో బక్కగాను అది ఏగలేదు అసలు ఇళ్ళకి వేస్తున్నా అందుకే ఇళ్ళకి వేస్తున్నా అందుకే ఎట్లా కవర్ చేస్తుంది నువ్వు ఏదన్నా చెప్పు నేర్చుకోవాలి కవర్ చేస్తుంది ఏంది నేర్చుకో కవర్ చేసేదా అక్కడ ఉండదా ఇది అక్కడ ఉండవు ఇక నేను అన్నం పెడతా దీని మీద పప్పు తీసి పప్పు సంగతి చూద్దాం ఏం లేదు నేను అక్కడ పోవాలి అది మ్యాటరు ఇది ఉన్నదే ఇరకటం కదరా ఉన్నది ఇరకటం అంట నువ్వు ఉన్నావు లావు నేను కాదు అట్లని ఇదెందుకు ఇది కూడా ఇది కూడా తాలింపులు వేస్తలేరా అది పప్పులు తాలింపులు ఆమె తప్పు చేసింది కాబట్టి అది కవర్ చేసుకుంటుంది అదే నేను చేస్తేనేమో తాలింపులు వేస్తుందంట నీకు ట్రిక్ తెలుసా ఇట్లా ఈ వేడి తీసి ఇట్లా పెట్టామనుకో అది నాకు తెలిసే అదే పోతుంది మరి ఎందుకు చేయలేదు ఇంతకుముందు చేతమంటే నువ్వు అడ్డా ఉండవు ఇంక నేనేం చేతును చెప్పు క్రెడిట్ ఇయ్యదు లేదురా నిన్న నేను అట్లే చేసిన మీకు ఎంతమందికి ఇది ఏనికి వస్తుంది చెప్పు ఈ కుక్కర్ పెట్టడానికి వస్తుంది ఎవరికైనా నాకు వస్తుంది ఇట్లా బాడీని ఇట్లా బెండ్ చేసి ఇట్లా సారీ ఇట్లా స్టైల్గా పెడితే పడుతుంది మళ్ళీ ఇట్లా స్టైల్గా పెడితే తిరుగుతుంది 1 2 1 ట్రై అయ్యే విరుచుకుంటావు ఉడికిందా ఉడకలేదు రో గుంటూరు కారం సాను ఉందని కొంచెం వేస్తున్నా గుంటూరు కారం నిజంగా గుంటూరు కారం గుంటూరే భవాందేలే ఓకే నేను కూడా తెచ్చిన ఆడొక్కడే కాదు నేను కూడా పోయిన ఊరికి ఎవరైతే దీన్ని మీరేమంటారో కామెంట్ చేయరు మేము పప్పు గుత్తి అంటాం ఉడకనట్టుందిరో బాబు ఉడకలేదా పప్పుగా పచ్చలు ఉంది మళ్ళీ పెట్టాలి మెత్త ఉడికింది సరే అయ్యో నేను అన్నం కింద అదే పెట్టాలి మా దోస్తుల పెళ్ళం ఒక ఆమె ఉంది ఏం చేసిందంట వంటల ప్రోగ్రాంలో చికెన్ ఎట్లా ఉండాలో చూసిందంట చూసి పెళ్ళం అంటే అది ఎక్కడనో ఎంకటి కాలం బాయ్ మరి ఏమనాలి అలా ఆమె భార్యను
వాళ్ళు వైపాను ఏంది వైపరా? వైపర్ అంటారు కదా వైపర్ అంటారు కదా. వైప్ అంటే తూడోడం ఇది, అది కాదు, దీన్ని వైప్ అంటారు. వాళ్ళు వైపు ఏమంటారు కదా, వైఫ్ వైపు. ఆ? నేను చదివినా కానీ నేను చెప్పదురా, నేను ఒక్కటో తరగతి చదివినా కానీ నేను గెననియనివ్వదు. అందుకే భగవంతుడు చదువు ఇయ్యలేదు నీకు. ఎందుకు ఇయ్యలేదు అంటే నన్ను టార్చర్ చేస్తామని ఇయ్యలేదు. అది సంతి. అరే అమ్మ నీకేమైంది? నేనే ఎట్లుంటదిరా, మెత్తగా ఉండాలి నాకు. నువ్వు రుబ్బవు, నన్ను రుబ్బనియవు. అన్నీ నలుగుతూనే అప్పుడు ఋషి పప్పు. ఇంక ఇవి వేసి ఇంక మంట పెట్టాలి కదా ఇది అంతే. ఎవరి మీద పెట్టాలి? పొయ్యి మీద. చూడరు ఎంత టెంప్టింగ్ ఉంది. ఒకసారి ఆ ఉప్పు డబ్బా చూపి. ఉప్పు ఏం లేదు కానీ అలవాట్ల పొరపాటు తప్పింది కొంచెం. అలవాట్ల పొరపాటు ఏం తప్పలేదు. నువ్వు ఆగు, నువ్వు చెప్పక, నువ్వు కవర్ చేయకు జరాగు. సరే మొన్న ఏడికి పోయినాం, నైనంపల్లి పోయినాం. ఆడిపోతే సరే ఒక సాల్ట్ కొన్నాము, లోకల్ సాల్ట్ కొన్నాము. మేము వాడికి పింక్ సాల్ట్ వాడతాం. మా అమ్మ ఏం చేసింది, ఇది కొంచెం ఉంది కదా దీన్ని మొత్తం కింద మీద వేసేద్దాం అని చెప్పేసి 2 కలిపేసింది. నాకు దొరికింది ఇలా. ఎందుకు ఇట్లా వేసినట్టు, అట్లా వేయకూడదా. ఎంత అమాయకంగా వేస్తుందంటే. ఇళ్ళకి మొన్న ఏం చేసింది, వాళ్ళు పక్కలో కట్టెలు తెచ్చిపెట్టుకుంటే ఒక్కొక్క కట్టె అయ్యా అమ్మ అని కూడా వాళ్ళ దగ్గర కట్టెలు దొంగతనం చేసింది. అయ్యా అలా అనుకున్నా ఏం చేస్తారు, లాస్ట్కుంటే తీసుకోవాక అని చెప్పారు. వాళ్ళే చెప్పారు. దానికి ముందైతే ముఖం ఎట్లా మంచిగా అమాయకంగా, ఇంకా మాకు చేత కాదు ఆయన పోయి కట్టెలు తెచ్చుకొని కన్నట్టు అన్నట్టు ఎవడిస్తాడు. గీ కట్టిస్తా. ఫస్ట్ 2-3 చిన్న పుల్లలు తీసుకున్నది, ఇంతలో కట్ట తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఇంత పొడుగుది పాపం, వాళ్ళు ఏడ తెచ్చుకురో. ఇంకా వాళ్ళు కూడా ఏమనలేదు, ఇచ్చిర్రు. అయ్యా ఇది మీకు అవసరమా, సరిపోయింది, అయిందా మీద అని అడిగినా. అయిందమ్మా అని అన్నాడు. తీసుకో అయితే అని ఆయననే ఇచ్చింది. కొంచెం ఉప్పు మళ్ళీ చూస్తా, నేను చూస్తా. బాగుంది. ఉప్పొద్దు. మామిడికాయలు ఇప్పుడే వేసినా అప్పుడే పులుపు తెలుస్తుంది. అయ్యో మామిడికాయలు లేకముందే తీయాలి కదా, మర్చిపోయినాం. ఏం కాదులే. పచ్చలు నీళ్ళు పోసడం జరుగుతుంది, సరే పొయ్యడం అన్నీ. దాని నీళ్ళు చేస్తావు, సాంబార్ చేస్తున్నావు. సాంబార్ ఏం కాదే, మరగదే ఇది. గోర మరుగుతుందిరా. మునక్కాయలు అయితేనే అలా పప్పు అంటే ఇట్లే తినాలి. మునక్కాయలు కూడా వేస్తావా? పప్పు ఉడికేటారు, కాయ ఉడికిపోతే తీసుకురా. ఇంక ఈ రోజుతో దెబ్బకి బాడీలో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ డి అన్నీ. చెప్పినావా? మునక్కాయలు వేస్తున్నా, మునగాకు పప్పులా మునక్కాయలు వేస్తున్నా. ఇది పడదామా? ఇంకా అది చల్లారనే అవన్నీ చల్లారి. ఇదేంది ఇదేందా ఇదే? నువ్వు చేయి. నాకు తెలిసి ఇవన్నీ ఎట్లా వేయాలి. ఇవన్నీ నాకు కొట్టిన పిండి ఈ పనులన్నీ. ఉప్పు వేయలేదా ఇంట్లో? ఉప్పు వేయలే, వెళ్ళిపోయలేదు, చింతపండు వేయలే. మెదిగిందామా? ఇది మరీ మెత్త మెదగొద్దు. ఎల్లిపాయలు కూడా ఇందులో చింతపండు ఇంకా ఎల్లిపాయలు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీన ఖరాబ్ అయితే నన్ను కుక్క నోటినట్టు కొడతాం అమ్మ. బా అదిరిపోయింది.
కొంచెం కొంచెం అబ్బా ఇప్పుడు అర్థమైంది ఆంటీ అప్పుడు కారం పొడి కొడితే టేస్ట్ ఏందని చింతపండు ఎక్కడో కొడుతుంది సీనా. చాలే ది బెస్ట్ పొడి పాట పాడమా ఎప్పుడు వాడతాడు కూత కూత తొక్కులు ఏంది పప్పు తాలి పెట్టేది తీయాలి ఇప్పుడు. పప్పు చూడరు ఇచ్చి పొడి చూడరు ఎంత బాగుంది. నేను ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు టేస్ట్ చూసి నేను చెప్పొద్దా? చెప్పు 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 తీట కళ్ళు బాగుంది, సూపర్. ఏం బాగుంది అనవసరంగా అబద్ధం చెప్తున్నావు అందరికీ. చూసినా నేను అబద్ధం ఎన్నడూ ఆడరా, నేను అబద్ధం ఎన్నడూ ఆడరా. ఎప్పుడో ఒకసారి ఆడతా కానీ నీకు చిక్కిపోతా. ఇప్పుడు ఏమన్నది అబద్ధం ఎప్పుడు ఆడను రా అన్నది ఇమ్మీడియట్గా ఎప్పుడో ఒకసారి ఆడతాను. ఏడ ఈ వంటల కానీ ఆడతా కానమ్మా తేడైనట్టు. ఇందులో ఉడుకుడుకు పోవాలని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే బా. ఏం బాగుంది కావాలని కాల్చి నిజంగా కాలిందారా? మరి జోక్ చేసిన అనుకున్నావేంది ఎర్రగా చూడు చెయ్యి. అయ్యో సారి పట్టు, ఇంకొకసారి పెట్టు, ఇంకొకసారి పెట్టు. ఇది కాలుతుంది ఏంది కాదు మొత్తం అందులో అయిపోయినాక నువ్వు పోసుకొని అన్నా మురుకులు చేసింది మా అమ్మ. అదిరిపోయినాయి. ఇంతకుముందు చిన్నప్పుడు ఈ మురుకులు చేస్తే దవడలు వాసేది నవిలి నవిలి గట్టి ఉండేది. ఈ మధ్య చేస్తుంది రికార్డ్ కొడుతుంది. రికార్డ్ కొడుతుంది. తాలింపు బాబు ఎవరినడి తీసుకున్నావే? ఓయ్ ఉల్లిపాయలు వేస్తా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పప్పు అయింది. ఇంకా దించి ఇంకా తినేది. మహేష్ బాబు నీ మునగాకు పప్పు అయిందిరా. పప్పు ఒకటే కాదు మునగాకు పొడి కూడా. మునగాకు పొడి, మునగాకు పప్పు. ఇదేంది మునగాకు ముద్దపప్ప? చాలా రకాలు చేసిర్రు. పెట్టి చూద్దాం. కుమ్ము కుమ్ము. నెయ్యి, రవ్వ నెయ్యి, ముద్దుగా మునగాకు పప్పు కలుపుకొని, ముద్దుగా మునగాకు పప్పు కలుపుకొని, ముద్దలు గుద్దుతా ఉంటే బ్లూ ఫర్స్ చూడురి గుద్దుతా ఉంటే. ఆహా ముద్దలు గుద్దుతా ఉంటే. ఏంది ఇప్పుడే? సారీ ఏమనుకోకు. ఏమనలే, ఎందుకంటే కష్టపడి పాప విన్నాక మీ నాయననే చేసిండు కదా, మీ నాయనకి దెబ్బ తోడు పెడుతున్నాడు. ఇంకా దూతావు ఇంకేస్తాడు చూస్తే మంచి ఆలే వేసుకుంటారు. చూడు ఎట్లుంది చూడు అబ్బా, ఎంతైనా గంతే కాదే మాకు కొంచెం అంటే నువ్వు చేసినావు కదా మాకు కొంచెం ఆత్రంగా ఉందని తిన్నాం. ఇంత నిండుగా కలిపి తినొచ్చాయిగా. కుమ్ముడే తినొచ్చాయండి. నెయ్యి వేసుకోరు మొహమాటం లేకుండా. సూపర్. 10 రూపాయలు. ఆ పప్పులన్నీ పలుకులు ఉన్నాయి, నవ్వులుతుంటే కస్ అని. అమ్ముడు వేసుకుమ్ముడు. మా అత్తారింటికి విన్నాడు. ఇది కొంచెం తప్పగా ఉంది కానీ
కమ్మదని తెలుస్తుంది మామిడికాయ అది. పులుపు తక్కువ ఉంది అలా, పులుపు తీయకముందే తీసినాం మనం. పులుపు తక్కువ ఉందోటి ఇది తెలుస్తుందమ్మా, టమాటాది కానీ ఆ మునగాకుది కానీ. ఇప్పుడు మునగాకులే మునగాకేంది మునక్కాయలు. అన్నం వేడిగా అయింది, పప్పు వేడిగా అయింది. అబ్బా బాబా కానీ ఎవరు నాయన నాన్న అన్ననే నాయన అంటలేడు, ఇంకా నాయనకే నేను అందమని అంటున్నాను. లవ్వా లవ్వు లవ్వు లవ్వు. ఆ మామిడికాయ వెళ్ళినప్పుడు పప్పుల పులుపు ఉంది, ఆ మామిడికాయ తింటే కొంచెం పులుపు ఎక్కువైంది, ఎండాకాలంలో కనిపిస్తుంది. మీరు కూడా నచ్చింది అనుకో రెసిపీ, ట్రై చేయరు. మామిడికాయ పులుపు అసలు జబర్దస్త్ ఇచ్చింది. ఆ మునగాకు పప్పుకి పచ్చి మామిడికాయ వాడడం అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పులుపు హెల్దీ పులుపు, మళ్ళీ అది చింతపండు వేస్తే అది బాగుండదు కానీ భలే ఉంది. మునగాకు ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మేము అట్లా ఊరిలో వినిపిస్తూనే ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ ఎట్లాంటి వంట కావాలో అడుగురి, చేయడానికి ట్రై చేస్తాం. ఏమైనా చెప్తావా? చాక్లెట్ చాక్లెట్ అని సబ్స్క్రైబ్ అని సర్ప్రైజ్ చేయండి, మాకు చేయండి. ఆకును పట్టుకొని డైరెక్ట్ ట్యాగ్ చేస్తుంటే పాట వస్తుంది. ఎట్లా వస్తుంది? మూసి మూసి నవ్వులా ఓ ముసలిదానా, మునగాకు తెచ్చిన పప్పు చెయ్యవే, ఉడుకుడుకు బువ్వాల ఎన్నర వేసి ముద్దుగా మునగాకు పప్పు కలుపుకొని, ఉడుకుడుకు బువ్వాల ఎన్నర వేసి ముద్దుగా మునగాకు పప్పు కలుపుకొని, ముద్దలు ముద్దలు గుద్దుతా ఉంటే ఆహా, ముద్దలు ముద్దలు గుద్దుతా ఉంటే, నాలుకేకు కమ్మగా కడుపుకు నిండుగా, నాలుకేకు కమ్మగా కడుపుకు నిండుగా, నీ కడుపు సల్లంగుండ పప్పు చెయ్యావే, కడుపు సల్లగుండా పప్పు చెయ్యావే, ముసి ముసి నవ్వుల ఓ ముసలిదానా, మునగాకు తెచ్చిన పప్పు చెయ్యిపో. లాస్ట్ పో. నాకేకు కమ్మగా కడుపుకు నిండుగా, నీ కడుపు సల్లంగుండ పప్పు చెయ్యావే, నీ కడుపు సల్లంగుండా కడుపు చేయవే కాదు పప్పు చేయాలి. నీ కడుపు ముసలిదానా, మునగాకు తెచ్చిన పప్పు చెయ్యిపో. అది ఇంకోసారి కరెక్టే కానీ కరెక్టే గానే కానీ కరెక్ట్ అనే వాడిస్తున్నాను. నవ్వకు నువ్వు కానీ చెయ్యి. ముద్దుగా మునగాకు పప్పు కలుపుకొని, ముద్దాలు ముద్దాలు గుద్దుతా ఉంటే, ఇక్కడ గాలి తీసుకోవచ్చు. ముద్దుగా మునగా ముద్దలు ముద్దలు గుద్దుతా ఉంటే ఆహా, ముద్దుగా ముద్దాలు గుద్దుతా ఉంటే ఆహా, ముద్దుగా ముద్దాలు ముద్దాలు గుద్దుతా ఉంటే ఆహా అని మళ్ళా, ముద్దలు ముద్దలు గుద్దుతా ఉంటే ఆహా, ముద్దాలు ముద్దాలు గుద్దుతా ఉంటే, ముద్దుగా మునగాకు పప్పు కలుపుకొని, ముద్దాలు ముద్దాలు గుద్దుతా ఉంటే ఆహా, ముద్దాలు ముద్దాలు గుద్దుతా ఉంటే, నాకేకు కమ్మగా కడుపుకు నిండుగా, నీ కడుపు సల్లగుండా పప్పు చేయాలి, నాకేకు కమ్మగా కడుపుకు నిండుగా, నీ కడుపు సల్లగుండా పప్పు చేయాలి, ముసి ముసి నవ్వుల ఓ ముసలిదానా, మునగాకు తెచ్చిన పప్పు చెయ్యిపో. రైట్ పద.